ఇక కామారెడ్డి జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా యువకులతో ఫ్రెండ్షిప్ పేరిట ఓ ప్రదేశానికి రావాలని మెసేజ్లు పంపిస్తోంది ఓ ముఠా. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారిపై దాడి చేసి వారి నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతోంది. పురుషులతో లైంగికంగా కలిసే మగవారిని టార్గెట్ చేస్తోంది ఈ ముఠా. సోషల్ మీడియాలో మెసేజ్లు చేసి ట్రాప్ చేస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేటలో స్థావరాలు ఏర్పరచుకొని ఇళ్లకు పిలిచి ప్రైవేటుగా కలిసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫోన్లకు వీడియోలు పంపుతామని బెదిరిస్తోంది. బాధితుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. విషయం బయటకొస్తే పరువు పోతుందన్న భయంతో బాధితులు కూడా పెద్ద మొత్తంలో నిందితులకు నగదు సమర్పిస్తున్నారు. ఇక ఈ ముఠా సభ్యుల వేధింపులు తాళలేక పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 5గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 96,350 రూపాయలతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 9 కేసులు నమోదు కాగా కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 6 కేసులు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్ టౌన్ లో 1, తంగళ్లపల్లి పిఎస్ లో మరో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్, నాందేడ్ వాసులు ఉన్నట్లు వెల్లడించారు.